ఏమండి, టీ పెట్టడానికి పాలు కావాలి. మీరే వెళ్ళి తీసుకొస్తారా, నన్ను తీసుకురమ్మంటారా? వద్దులే, నేను తీసుకొస్తా. మళ్ళీ చిల్లర మిగిలితే వీళ్ళకి బిస్కెట్ చాక్లెట్కి ఇచ్చేది. సచ్చినాడు. మా తమ్ముడు 1000 రూపాయలు అడిగితే ఇచ్చినందుకు తరతరాల నుంచి వీడి డబ్బుల మీద మా కుటుంబం బతుకుతున్నట్టు మాట్లాడుతున్నాడు. కోకులకి పెట్టే పిండం ఫ్రిడ్జ్లో దాచుకొని తిన్న మొక్కము వీడును. ఛీ! ఓ పాలు పెట్టివమ్మా. సరే భయ్యా, తీసుకోండి భయ్యా. ఎంత? 31. 31? రోజు మా ఆవిడ నా దగ్గర 50 రూపాయలు తీసుకుంటుంది, 19 రూపాయలు నొక్కేస్తుంది అనమాట. సరే, ఫోన్ పే చేస్తున్నా. వచ్చేసారా? నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తా. ఇప్పుడు అర్థమైంది. మొన్న పెళ్లిలో మీ అమ్మ నెక్లెస్ వేసుకొని తెగ తిరిగేస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది నాకు. ఏంటండి? రోజు పాలు పెట్టని చెప్పి 50 రూపాయలు తీసుకెళ్తున్నాం, అది 31 రూపాయే. అందులో 19 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకి 570 రూపాయలు. అంటే ఏంటండి, ఈ 570 రూపాయలు తీసుకెళ్లి మా అమ్మకి బంగారం నెక్లెస్ కొన్నానంటారా? పాల దగ్గర 570 మిగులుతున్నాయంటే మిగిలిన వాటి దగ్గర ఎంత మిగులుతుందో. మీ జీతమే నెలకి 40,000. అదంతా తీసుకెళ్లి పక్కన దాచుకున్నా మా అమ్మకి 10 తులాల బంగారం నెక్లెస్ కొనాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మనకు పెళ్ళయ్యే సంవత్సరం కాలేదు. ఇంకా నయం, మనకి పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యుంటేనా మా నాన్న సోంపేటలో కొన్న 2 ఎకరాల పొలం, ఊర్లో కట్టించిన 2 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఈ పాల ప్యాకెట్ 19 రూపాయల వల్లే అనేవాళ్ళేమో. ఏదైనా సరే ఇక నుంచి నాకు క్లియర్గా అర్థమైంది. ఇంట్లో కావాల్సిన అగ్గి పెట్టి కూడా నేనే తీసుకొస్తాను. నీ పిల్లనైన పాపానికి 19 రూపాయలు దొంగం చేసావు కదరా. చెప్తాను పని. ప్రశాంతంగా రీల్స్ చూసుకోవడానికి భూమి మీద ఎంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ ఇంకోటి ఉండదబ్బా. ఏమండి, ఏమండి, ఏమైందే? అర్జెంట్ గా చింతపండు కావాలి. పోసే, నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు చెప్తున్న పనేంటి? మీరున్న పరిస్థితి మీకు తెలుసు, నాకు తెలుసు. పొయ్యి మీద ఉన్న పప్పుకు తెలియదు కదా. అయినా చేతిలో ఫోన్ ఉంది కదా, బ్లాంకెట్ లో పెట్టండి. సరే, వెయిట్ చేయి. హలో. హలో సార్, బ్లాంకెట్ నుంచి. చెప్పండి భయ్యా. సార్, అడ్రస్ కరెక్టే కదా? కరెక్ట్ అడ్రస్ కాబట్టి పెట్టాను కదా భయ్యా. అయినా నేనేమైనా పిచ్చో నా పక్కిది అడ్రస్ పెట్టడానికి? అయ్యో అలా కాదు సార్, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. కన్ఫర్మే, అదే అడ్రస్. ఈడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హలో సార్, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది సార్, అక్కడ నుంచి లెఫ్టే కదా? మ్యాప్లో ఏం చూపిస్తుంది? లెఫ్టే చూపిస్తుంది సార్. మరి లెఫ్ట్ చూపిస్తే మళ్ళీ దానికి ఎందుకు కాల్ చేయాలా? అంటే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం సార్. కన్ఫర్మే, లెఫ్ట్ తీసుకుని రా భయ్యా. సరే. ఈ అబ్బా బాతులు కూడా ప్రశాంతంగా ఉండవట్లేదు. సిగ్గుపడకండి. Where is the sickness? అబ్బా, వీడు మళ్ళీ చేస్తున్నాడే. మళ్ళీ ఏమైంది భయ్యా? హలో సార్, అశ్విని అపార్ట్మెంట్సేనా అండి? అక్కడ అడ్రస్లో ఏముంది? అశ్విని అపార్ట్మెంట్స్ అనే ఉంది సార్. మరి ఎందుకు అడిగావు? అదే సార్, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. బొక్కలో కన్ఫర్మేషన్. నువ్వేమైనా గోల్డ్ బిస్కెట్లు అవాలా చేస్తారా 10 సార్లు కాల్ చేయడానికి? 30 రూపాయలు కింద పడి 30 సార్లు కాల్ చేస్తున్నావు. అక్కడ అడ్రస్ ఏముంటే దానికి ఇచ్చి వెళ్ళిపో. ఫోన్ పెట్టాయి. అట్లుంటది మనతోని. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? డోర్ నెంబర్ కోసం? లేదు సార్, ఆర్డర్ మేడం గారికి ఇచ్చాను సార్. మరి ఆవిడకి ఇచ్చేస్తే మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావురా? అంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తారని. ఎవరికి? నీకే చింతపండుక? నాకే సార్. ఒరే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, వస్తాను. చేతికి కాదు సార్, యాప్లో ఇచ్చేయండి సార్.